నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్డన్ హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 20 రోజుల క్రితం విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు బొడమేరు పొంగి పొర్లి విజయవాడ సిటీ దాదాపుగా మునిగిపోయింది. వరద నీరు ఇళ్లలోకి, వ్యాపార సంస్థల్లోకి ప్రవేశించి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అధిక స్థాయిలో జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే. రెడ్ క్రాస్ సొసైటీ, సంఘమిత్ర, సిరాజుద్దీన్ వారి టీం ఆధ్వర్యంలో ఆ టీం సభ్యులైన కేఆర్కే కోటేశ్వరరావు, నాగిరెడ్డి, రామిరెడ్డి, బొప్పూడి దుర్గారావు చౌదరి, యు విజయభాస్కర్, బి వెంకట దుర్గారావు తదితర సభ్యులు కడప నుంచి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రాంతంలోని బుడమేరు వరద బాధిత ప్రాంతాలలో సుమారు 500 పైచిలుక విద్యార్థిని విద్యార్థులకు న్యూ రాజరాజేశ్వరిపేటలో పుస్తకాలు, పెన్సిల్, పెన్నులను మరియు స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా డి బలరామయ్య, ఐఏఎస్ రిటైర్డ్ కలెక్టర్, బివి రమణకుమార్, ఐపీఎస్ రిటైర్డ్ ఐజీ, డిఈఓ ఎంవి సుబ్బారావు, కేర్ అండ్ షేర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొన్న వచ్చిన వరదలకైతే మేము చాలా నష్టపోయాము. వాటర్ కానీ, ఫుడ్ కానీ, కరెంట్ కానీ అన్నీ నష్టపోయాము. మా ఇల్లు కిందైతే పిల్లల్లాగా వచ్చినాయి. పైనేమో ఒకే బిల్డింగు, మొత్తం 6 ఫ్యామిలీలు, 26 మంది ఉన్నాము. తినడానికి ఫుడ్ లేదు, ఏమీ లేదు. బాబాయ్ వాళ్ళు ఉంటే అన్నింటిలోనే బయటికి వెళ్ళి ఫుడ్ అవన్నీ తెచ్చారు. వాళ్ళు కూడా లేకపోతే మేము అలా పస్తులు ఉండాలి. సందులో ఫుడ్ ఇచ్చారు కానీ చేతికి ఇవ్వలేదు, విసిరేశారు. అప్పుడైతే మేము చాలా బాధపడ్డాము. ఫుడ్ బిల్ అనేది, వాటర్ బిల్ అనేది తెలిసింది. అలాగే బుక్స్ అన్నీ నష్టపోయాము. సామాన్లు కానీ, బీరువా, ఫ్రిడ్జ్ అవన్నీ నష్టపోయాము. ఇంకా అనేది ఎవరైనా ఉంటే సాయం చేస్తే మాకు ఫుడ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా లేకపోతే మేము అలా పస్తులు ఉండేవాళ్ళం. ఇంకా చాలామంది ఇల్లు మునిగిపోయినాయి. మేమైతే 26 మంది ఉన్నాము. వండడానికి ఫుడ్ లేదు, తినడానికి ఏమీ లేదు. అలాగా మా పెద్దనాన్న వాళ్ళు వెళ్ళి తెచ్చారు. వాళ్ళు తెచ్చింది కూడా సాలేదు. బయట మా పెద్దనాన్న వాళ్ళు ఫుడ్ అవన్నీ తెచ్చిస్తే అవి సరిపెట్టుకొని తిన్నాము. అలాగే పడుకోవడానికి నిద్ర కూడా లేదు. మమ్మీ వాళ్ళేమో బయట ఉన్నారు, మేము ఇంట్లో పడుకున్నాము. అలా మా కోసం వాళ్ళు ఏమి తినకుండా మాకు పెట్టి వాళ్ళు పస్తులున్నారు. వాళ్ళు కూడా పడుకోకుండా అలాగా కూర్చొనే ఉన్నారు. ఓకే, చూడడమ్మా, ఈ కష్టం ఒక హేమంతి వెల్ఫేర్ అసోసియేషన్ కడపవారి సౌజన్యంతో ఈ టెక్స్ట్ నోట్బుక్స్ మరియు పెన్స్ విద్యార్థులకి ఇచ్చే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి, అట్లాగే ఈ కార్యక్రమాన్ని సంధానకర్త, నాయకుడు, ఇన్స్పిరేషన్, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని 72 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా, మరి యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ లాగా, ఆయన యాక్చువల్గా వయసు 72 కానీ మరి ఆయన ఉత్సాహం చూస్తే 72 ఏళ్ళ వయసు అనుకోరు, 16 ఏళ్ళ వయసులాగా ఉత్సాహమైన కుర్రాళ్ళలాగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు ఎస్ఎం సిరాజుద్దీన్ గారికి, అట్లాగే మరి వారి ఇన్స్పిరేషన్తో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అయ్యవారయ్య మేము సైతం అనే వాలంటీర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు వారికి, అట్లాగే మరి కోటేశ్వరరావు గారు, రాఘవేంద్ర బుక్ స్టాల్, మరి వీరు కూడా చాలా హెల్ప్ చేశారు. వారికి ఉప్పలపాటి విజయభాస్కర్ గారు, మరి వీరు 1 లక్ష రూపాయల కాస్ట్ అయ్యే ఈ మెటీరియల్ని 80,000కి ఇప్పించారు. మరి వారికి, అట్లాగే మరి మీ పాఠశాలని నాకు సిరాజుద్దీన్ గారు ఫోన్ చేశారు. మరి ఒకసారి నేను
ఈ డ్యూటీలోనే ఉండగా బ్లడ్ డ్యూటీలో ఉన్నాను, వాంబే కాలనీలో ఉన్నాను. సార్ మరి మేడం మీకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, మిమ్మల్ని మేము ఒక స్కూల్ మరి ఆ భావం నాకు నచ్చింది. మాట్లాడటానికి మాటలు రావట్లేదు. ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి మొత్తం స్కూల్స్లో, హై స్కూల్స్ 29 హై స్కూల్స్లో, మిగతా అన్నీ కలిపి 102, 112 స్కూల్స్లో హ్యూజ్ పెద్ద మొత్తంలో నష్టపోయినటువంటి స్కూల్. దానికి కారణం ఏంటంటే మనం స్కూల్నే బుడమేరులో కట్టుకున్నాం. ఆ రోజున ఎవరి పొరపాటో తెలియదు, బుడమేరు ప్రవహించేటువంటి ప్రదేశంలో స్కూల్ కట్ట లోతొచ్చేసి మా ఫ్రిడ్జ్ పోయి, సామాన్లన్నీ పోయి, బట్టలు గెట్లు మొత్తం పోయి మేము చాలా ఇబ్బందుల్లో ఉంటే మాకు ఇల్లు ఇచ్చిన ఇల్లుగల వాళ్ళు మమ్మల్ని చూశారు. చూసి బాగా మమ్మల్ని చూసుకొని మొత్తం ఆల్రెడీ చేశారు. చక్కగా అంటే మానవత్వం ఇంకా ఉంది అనడానికి హౌస్ వామర్ హెల్ప్ చేశారంట. వెలుగుంటాం, మంచి రోజులు వస్తాయి తప్పకుండా. అమ్మాయి కనిపిస్తున్నా అందరికీ? ఇప్పుడు ఇంతకన్నా ఎదగలేదు, కానీ మాటలు మాత్రం బాగా చెప్పింది. ఏం పేరు? దుర్గా భవానీ, 6th క్లాస్ B సెక్షన్.